సార్ మరొక విషయం బి బీజేపీ ఎగదోస్తే ఇక్కడ జనసేన పోటీ చేసిందని చాలా మంది అంటున్నారు. సో, ఈ క్రమంలో జనసేన తన 8 స్థానాల్లో పోటీ చేసి తన చేతులు తానే కాల్చుకుంది. మరోవైపు దీన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా ఏపీలో జనసేనకి తాను డిమాండ్ చేసినంతటువంటి సీట్లయితే పొత్తులో భాగంగా ఇచ్చే ప్రసక్తి లేదు. కావాలంటే అమౌంట్ ముట్టజెప్పే యోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా కూడా ఈ అమౌంట్ తీసుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడాయన. అనేది మరొక వార్త అయితే వస్తుంది. నిజంగా చంద్రబాబు ఈ సిట్యుయేషన్‌ని అంటే బీజేపీకి జనసేనకి ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా దక్కనటువంటి పరిస్థితి. సో, ఈ క్రమంలో ఈ సిట్యుయేషన్ క్యాష్ చేసుకునే పనిలో పడతారా ఆయన రాజకీయ చతురత ఉపయోగించి? అంటే రాజకీయాల్లో పొరపాట్లు చేస్తుంటే ఆ పొరపాట్లకు అనుభవించాల్సింది. అందుకని జనసేన ఇక్కడ పోటీ చేయడం అంతకన్నా పొరపాటు బ్లండర్ ఇంకోటి ఏం లేదు. అదే ఎందుకంటే మెయిన్ పరీక్షలకు ముందు ఈ ఉప పరీక్షలు ఎదుర్కొంటే ఈ విలువ అక్కడ పోద్దని తెలవాలి. కానీ నేను ఆనాడు కూడా చెప్పిన జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి సీట్లు పంచుకోండి. మద్దతు ఏం కాకపోయేది. మీరు చూడండి, మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు 2015లో మద్దతు ఇచ్చాం. దానివల్ల ఎన్ని ఓట్లు ఉన్నాయి తెలియదు. బీజేపీకి జనసేన మద్దతు గెలిచింది అన్నారు కదా. 2014 అంటే 2014 మోడీ గారు తన పక్కన కూర్చొని పెట్టుకొని తిరుపతి దాకా తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ వల్ల ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలియదు. రాజుగారి భోషాలలో ఎవరు పాలు పోసిండ్రు ఎవరు నీళ్ళు పోసిండ్రు తెలియనట్టే ఇది అంతే. ఇప్పుడు ఏమైంది, ప్రత్యక్షంగా పోటీ చేయడం వల్ల ఇక్కడ నష్టం ఖచ్చితంగా అక్కడ ప్రభావం పడుతుంది. అది జనసేన నష్టపోయింది. రేపు మీరు అన్నది అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా డబ్బులకు ఆశపడేవాడు కదా నేను అనుకుంటున్నాను. ఏ మాట నేనన్న మాట కాదు. ఇప్పుడు నాకు ఆయన వ్యక్తిత్వం గురించి బయట చూసింది ఫ్రెండ్ కాదు. అది కొంచెం ఉంటది. అదే ఇప్పుడు చెప్తున్నాను. ఏమైందంటే అనవసర విషయాలు చెప్తుంటాను. నేనేమంటే పవన్ కళ్యాణ్ నిజంగా డబ్బులకు ఆశపడి ఉంటే, పదవికి ఆశపడి ఉంటే ఆనాడే రాజ్యసభ సభ్యుడు అంటే ఇవ్వరా మోడీ? ఎందుకు ఇవ్వరు? రాజ్యసభ సభ్యుడు తీసుకోవచ్చు. తన అన్నగారికి 2014 అధికారం వచ్చిన తర్వాత 2014లో రాజ్యసభ సభ్యత్వం వచ్చేది అంటున్నాను నేను. అది కాదు ఇక్కడ. ఇంకోటి ఎన్నికల్లో ఒత్తిడి పాటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. డబ్బు సారా పంచాలంటున్నాడు. మంచిగా అంటున్నాను. ఈ రెండే చంచలత్వం ఉంది జగన్. లోక్సభ అధ్యక్షుడు జేపీ కూడా ఇదే స్లోగన్స్ తోటి వచ్చారు. పోటీ చేయడం, అదే కూకట్పల్లి వేదికగా ఆయన ఓడిపోవడం మనం చూసాం. పవన్ కళ్యాణ్ మా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా నేనే రాష్ట్ర అధ్యక్షుడిని, అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి లోక్సభ అధ్యక్షుడిని ఆయన నేనే ఆహ్వానించిన. మేమందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టినాం. ఆ రోజు ఒకటే అన్నా, ఇంత చరిస్మా ఉండి, ఇంత పలుకుబడి ఉండి, ఇంత డబ్బు ఉండి, అక్కడ డబ్బు వచ్చే అవకాశం ఉండి రాజకీయాలు రావడం త్యాగం అని చెప్పినాం. కానీ ఆయన ఏమన్నాడంటే మార్పు అంటే ఏం మార్పు కావాలి అని అడిగినాం. అక్కడ స్పష్టత లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు ప్రసక్తి తీసుకొచ్చాను లోక్సత్తా అని. ఆయన చిరంజీవి గారు మొదలు రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా నేను జేపీ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం. ఒక మధ్యాహ్నం ఒక మాట తీసుకెళ్తే, ఎందుకంటే చెప్పాలి మార్పు అంటున్నాడు చిరంజీవి. నేను ఒక కథ చెప్పాను. అంటే సినిమా కథలు మీరు వింటారు సార్, ఇది ఈ కథ వినండి. ఏమని అంటే బహిరంగంగా ఫస్ట్ టైం చెప్తున్నా. ఏమనంటే ఒక ఊళ్ళో కుంటి ఆయన గుడ్డి ఆయన ఇద్దరు ఉంటారట. గుడ్డివాడు. వీళ్ళిద్దరు ఉంటే ఊరోళ్ళందరూ వీడు ఏం చేస్తాడు, వీడు విడిచిపెట్టి పోయిండు. అందరు జాతర ఊళ్ళో అందరూ వెళ్ళిపోయారు. చిన్న ఊరు అది, 100-150 జనాభా, చిన్న పల్లె అనుకోండి. వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు ఏడ్చుకుంటూ కూర్చున్నప్పుడు ఈ గుడ్డి ఆయన ఏమన్నాడంటే, నాకు కళ్ళు కనపడాయి, నాకు కాళ్ళు ఉన్నాయి కదా, నేను కాళ్ళతో నడుస్తా. నీకేమో కాళ్ళు లేవు, నీకు కాళ్ళు ఉన్నాయి, నా భుజం మీద కూర్చో, ఇద్దరం కలిసి జాతరకు పోదాం అనుకున్నారు. ఇద్దరు జాతరకు పోయిండ్రు. ఈ చూపు ఉన్న ఆయనేమో కాళ్ళు లేవు చూపెట్టిండు దారి. ఈ కాళ్ళు ఉన్న ఆయన గుడ్డివాడు కనుక ఆ దారి చూపెట్టి నడుచుకుంటూ పోయిండ్రు. జాతర చూసిండ్రు, వాళ్ళకన్నా ఎంజాయ్ చేసిండ్రు, వాళ్ళకన్నా ముందు ఊరికి వచ్చిండ్రు. నేను అన్నాను, లోక్సత్తాకు దృష్టి ఉన్నది కానీ కాళ్ళు లేవు, అంటే చరిస్మా లేదు, అంటే సంస్థాగత బలం లేదు. అదే చరిస్మా లేదు. చిరంజీవికి అది ఉంది. నేను ఆనాడు చెప్పాను, మీకేమో చరిస్మా ఉంది, ఫాలోవర్స్ ఉన్నారు, మాకేమో మంచి దృష్టి ఉన్నది, మంచి విజన్ ఉంది. విజన్ కు తగ్గ పరిగెత్తడానికి కాళ్ళు లేవు. మీ పార్టీలోకి వచ్చున్నా కొంచెం రాజకీయ మనుగడ మీకు అందరికీ ఉండేదేమో నా అభిప్రాయం. కూడా పవన్ కళ్యాణ్ కూడా అటువంటి భావజాలం గల వ్యక్తి. సో అటువంటి వ్యక్తి అవసరం లేదు. ఇప్పుడు చిరంజీవి అన్న డిప్లొమాట్, కొంచెం వైజ్ మ్యాన్. ఈయన దూకుడు మనిషి. ఇంకా ఓ రకంగా చెప్పాలంటే మొదటిలో చిరంజీవి గారు తప్పు చేసిండు, రెండోసారి పవన్ కళ్యాణ్ గారే ఈ తప్పు చేసినాడు. అంటే విజన్ లేకపోతే ఏమవుద్దంటే ఇట్లా ఉంటది. అంటే మా అమరావతి రైతుల గురించి తెలుగుదేశాన్ని విమర్శిస్తారు, బీజేపీ దూరం అవుతాడు, నేను చర్చలతో ఉంటున్నాను. తర్వాత అదే వాళ్ళని పట్టుకొని ఇప్పుడు మళ్ళీ అమరావతి గురించి మాట్లాడతారు. నిలకడ లేకపోవడం వల్ల నిజాయితీ పరుడు, మంచి భావజాలం ఉన్నది, మార్పు కావాలని కోరుకుంటున్నాడు. కానీ ఏ మార్పు కావాలో తెలియకపోతే, ఎక్కడ కీలకం ఉందో తెలియకపోతే రాజకీయాలు ఫెయిల్ అవుతారు. అందుకని
మీరు ఓటు బ్యాంకు రాజకీయాల్లో చరిస్మా ఉంటే సరిపోదు, చరిస్మా దగ్గర ఓట్లు ఉండాలి. మీకు అదే చిరంజీవికి 2 చోట్ల నిలబడితే ఒక చోట ఓడిపోయిండు, ఒక చోట గెలిచిండండి కదా. అవునండి. అవును. 2 చోట్ల ఓడిపోయిండు, 2 2 చోట్ల చోట్ల కుల చేసిండు. అప్పుడు చిరంజీవి అయినా అక్కడ తిరుపతిలో అభిమానులు ఉన్నారు, పాలకొల్లులోనేమో మనకు ఆయనకు కులం ఉన్నది, కానీ ఉష. కులం దగ్గర ఆ ఓడిపోయింది. టైంలో ఉష చేతిలో ఓడిపోయారు ఆయన. ఎందుకు ఓడిపోయిండ్రంటే కులం వాళ్ళు ఏమనుకున్నారంటే పాలకొల్లులో మేము ఓట్లు వేసి ఈయనను గెలిపిస్తే తిరుపతిలో కూడా గెలుస్తారు, 2 చోట్ల గెలిస్తే తిరుపతి ఉంచుకుంటారు, ఇది మన ఉప ఎన్నిక వస్తుంది అనుకున్నారు. ఒక దగ్గర మా వాడు ఒక దగ్గర గెలిస్తే అనుకున్నారు. కానీ అదే అవును. పవన్ కళ్యాణ్ ఏం చేసి 2 చోట్ల తిరస్కరించారు. భీమవరం చేశారు, గాజువాక చేశారు, 2 గాజువాక. పోయినాయి కదా, 2 పోయినాయి కదా. నేను ఏమంటున్నానంటే రాజకీయాల్లో ప్రతిదీ కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. ప్రతిదీ ప్రజలు సబ్కా సున్నా అప్నా కన్నా అన్ని వింటారు, చేసే పని చేస్తారు. రాధాకృష్ణ మంచివాడ, రామ్మోహన్ రావు మంచివాడ చూస్తారు. అందుకని ఇక్కడ అవును. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీలో దిగి తప్పు చేసిండు. ఈ తప్పు మీరన్న పరిణామానికి దారితీస్తుంది, ఖచ్చితంగా మీ ఊహ కరెక్ట్. కానీ ఆయన అమ్ముడు పోయి తీసుకోడు, కాకపోతే ఏం చేస్తారంటే త్యాగం చేస్తాడు. నేను తెలుగుదేశం గెలిచే సీట్లు తెలుగుదేశానికి విడిచిపెట్టాలి, కులబలం ఉన్న చోట ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కొంచెం పవన్ కళ్యాణ్ మంచిగా ఉంది. కానీ విచిత్రం ఏంటంటే రాధాకృష్ణ గారు, ఇప్పుడు కాంట్రడిక్షన్ అక్కడనే వస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశానికి బలం ఉంది, పవన్ కళ్యాణ్కి బలం ఉంది. అవునండి. ఈ 2 ఏమైతే అంటే ఈ 2 బలాలు సమానమైనప్పుడు ఎవరు త్యాగం చేయాలి ఇక్కడ? చూడండి, ఈ 2 కష్టం అవుతాయి రేపు పొద్దున. పొత్తు కుదిరితే ఫస్ట్ పొత్తేమో సూత్రప్రాయం, కుదిరినాక సీట్ల దగ్గర పంచాయతీ వస్తుంది. అప్పుడు మరి ఇప్పుడు సవాలే అంటున్నాం, పెద్ద సవాల్.